గణేష్ నిమజ్జనోత్సవ ప్రక్రియకి సంబంధించి డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్, జోనల్ డీసీపీస్, అడిషనల్ సిపి అందరూ పోయి ఒక్కసారి రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేయటం జరిగింది. బాలానపూర్ నుంచి ట్యాంక్ బంద్ వరకు. సో ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయినాయి. వీఆర్ హోప్ఫుల్ దట్ ఇది ఇమర్షన్ విల్ గో పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఇన్సిడెంట్. హైదరాబాద్ లో కూడా మేము 25,000 మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ చేశాము. అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఒక అరౌండ్ 4:30కి ఒక చాపర్ సర్వే కూడా ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఐడల్స్ ఎట్లా నడుస్తుంది. మా హెడ్ ఆఫీస్ లో కూడా మీరు చూస్తున్నారు, ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసాము. ప్రతి జోన్ కి ఎట్లా మూమెంట్ ఉంది, ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, గణేష్ ఇమర్షన్ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది మానిటర్ చేస్తున్నాము. మా అడిషనల్ డీజీ గారు, తర్వాత అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారు, తర్వాత ఐజీ మల్టీ జోన్, ఏఐజీ అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో టైం టు టైం మేము మానిటర్ చేస్తాము. ఇది అందరికీ ఇమర్షన్ కోసం శుభాకాంక్షలు. అందరూ ఆనందంతో పార్టిసిపేట్ చేయాలి అండ్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఇది జరగాలి. థ్యాంక్ యూ. అది మన ఏర్పాట్లు చేశాము దానికోసం కూడా. బట్ మామూలుగా ఏమైతుంది, మీకు అందరికీ తెలుసు దట్ ఆల్ దీస్ ఐడల్స్ విల్ గో ఇన్ హోల్డింగ్ ఏరియా. అండ్ రేపు ఇది వర్కింగ్ డే కూడా ఉంది. దానికోసం వీ హ్యావ్ టు సీ దట్ ట్రాఫిక్ ఆల్సో మూవ్స్ నార్మలీ. సో సెక్రటేరియట్ పక్కన ఉంది, అదర్ ఆఫీసెస్ కూడా పక్కన ఉన్నాయి. సో దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తాం మార్నింగ్. సో డిస్టర్బెన్స్, ఇమర్షన్ కి కూడా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా, తర్వాత పీపుల్ హు ఆర్ కమింగ్ టు ఆఫీసెస్ వారికి కూడా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా ఏర్పాట్లు చేస్తాము. ఏరియల్ సర్వే చెప్పాను 4 గంటలకి ఉండొచ్చు, 4:30. పోలీస్ బందోబస్తు కానీ, సీసీ కెమెరా మూవ్మెంట్ కానీ వీటిపైన ఎట్లా కొనసాగుతుంది ప్రొసెషన్? ఇది మన మీకు తెలుసు, మొత్తం సెన్సిటివ్ రూట్ లో కెమెరాస్ పెట్టాము. మీకు అందరికీ తెలుసు, సిటీలో లాక్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. సో సెన్సిటివ్ రూట్స్ లో కూడా కెమెరాస్ ఉన్నాయి. దాంతో మానిటర్ చేస్తాం. మీరు చూశారు ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా, ఇక్కడ కూడా మొత్తం ఫీడ్స్ ఉన్నాయి. ICCC కూడా అక్కడ మన రోడ్ నెంబర్ 12 కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ కూడా ఫీడ్ ఉన్నాయి. అక్కడ కూడా సిపి గారు మానిటర్ చేస్తారు. ఇక్కడ మేము కూడా ఉన్నాం, మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో కొన్ని ప్లేసెస్ లో ఇది మన ఆల్మోస్ట్ కెమెరాస్ ప్రతి ప్లేస్ లో ఉంది. కొన్ని ప్లేసెస్ లో మన పర్మిషన్ ఇచ్చాము. ఇది దానికోసం కూడా కొన్ని ప్లేసెస్ లో డ్రోన్ కూడా వాడుకుంటాము అవసరం ఉంటే. ఇది మన అట్లా ఫైనలైజ్ కాలేదు, బట్ అవసరం ఉంటే వాడుకుంటాను. కొన్ని ఒక సర్వే కూడా చేస్తున్నాము, ఫ్యూచర్ లో డ్రోన్ ఎట్లా వాడుకోవాలి దానికోసం కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. మొత్తం అంటే ట్రై సిటీలో ఎన్ని గణేష్ అంటే కౌంటింగ్ అనేది ఏమన్నా? కౌంటింగ్ మన పెద్ద చిన్న గణేష్ పెడితే అరౌండ్ 1 lakh ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. బట్ మా రికార్డులో అరౌండ్ 40,000 ఉంటుంది. 20,000 సిటీలో, తర్వాత అరౌండ్ 10,000 రాచకొండలో, అరౌండ్ 10,000 సైబరాబాద్ లో. బట్ చిన్న పెద్ద కలిపి ఆల్మోస్ట్ 1 lakh వరకు కావచ్చు. జిల్లాలో ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, మన ఇది భైంసా, ముధోల్, నారాయణపేట్, ఉత్కూర్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఉత్కూర్, జడ్చెర్ల, తర్వాత ఇది తండూర్, తర్వాత నిర్మల్ ఇది కూడా జరుగుతుంది, పీస్ఫుల్ గా జరుగుతుంది. మేము మొత్తం ఏర్పాట్లు చేశాము. సీనియర్ ఆఫీసర్స్ అక్కడ ఉండి మానిటర్ చేస్తారు. తర్వాత అందరూ స్టేక్ హోల్డర్స్ తో కూడా డిస్కషన్ జరిగింది, మీటింగ్స్ లో జరిగాయి. మొత్తం కవర్ అయింది. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్